మంత్రి చెప్పాలనుకున్నాను, చెప్పాను. వారం వాళ్ళకు వదిలేసి నేను వెళ్తాను. మేడం ఇప్పుడు కేబినెట్ సమావేశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఏం జరిగింది? ఆల్రెడీ మీడియాతో మాట్లాడినటువంటి మాటలు కూడా విన్నాం. కొండా సురేఖ యాక్చువల్గా లోపల జరిగింది ఏమిటి, అలాగే దానికి సంబంధించి ఎలాంటి విశ్లేషణలు వినబడుతున్నాయి రాజు? ఎస్ రమణ, మంత్రి కొండా సురేఖ వివాదం ఇప్పట్లో చల్లారేటట్టు లేదు. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గంలో ఇప్పటికే మంత్రుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. కొండా సురేఖ విషయానికి వచ్చినట్టయితే కొండా సురేఖ ఇంటి దగ్గర నిన్నటి నుంచి కూడా హైడ్రామా చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వరంగల్ జిల్లా నుంచి పోలీసులు మఫ్టీలో వచ్చినప్పటి నుంచి కూడా నిన్నటి నుంచి కూడా ఈ కార్యక్రమం అంతా జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఈరోజు ఉదయం నుంచి కూడా కొండా సురేఖ బయటికి వచ్చి మాట్లాడతారు, మీడియాతో మాట్లాడతారు అని అనుకున్నా కూడా ఆమె మీడియా ముందుకు ఉదయం నుంచి కూడా రాలేదు. మధ్యాహ్నము ఆమెకు ఏఐసిసి ఇన్ఛార్జ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ ఆమెకు ఫోన్ చేయడం జరిగింది. మీడియాతో నేరుగా మాట్లాడకండి అని చెప్పి కూడా ఆమెతో మాట్లాడినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. నేరుగా వచ్చి నన్ను కలవండి, మాట్లాడుకుందామని చెప్పి కూడా ఏఐసిసి ఇన్ఛార్జి కొండా సురేఖకు కాల్ చేయడం జరిగింది. ఫోన్లోనే కొన్ని కీలకమైనటువంటి విషయాలు చర్చించినట్టుగా కూడా మధ్యాహ్నం నుంచి కూడా ప్రచారం జరుగుతూ ఉంది. ఆ తర్వాత ఆమె నేరుగా అక్కడి నుంచి ప్రజాభవన్కు వెళ్ళడం జరిగింది. ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో భేటీ కావడం జరిగింది. ఈ విషయాన్ని అంతా కూడా జిల్లాలో జరుగుతున్నటువంటి రాజకీయం కావచ్చు, అదేవిధంగా వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆ జిల్లా యొక్క ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఎట్లాంటి ఏ విధంగా తనను కార్నర్ చేస్తున్నారన్న విషయాన్ని కూడా ఆమె వివరంగా వివరించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా తాజాగా సాయంత్రం ఏదైతే ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో భేటీ కావడం జరిగింది. ఈ భేటీకి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా రావడం జరిగింది. ఈ భేటీలో ప్రధానంగా ఈ జరుగుతూ ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా వారి దృష్టికి తీసుకువెళ్ళినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఏవైతే జిల్లాలో తన శాఖ పరిధి విషయంలో కావచ్చు, అదేవిధంగా జిల్లాలో కావచ్చు తను ఒంటరిని చేస్తూ ఉన్నారు, తాను చెప్పే ఏదైతే మాటలు కానివచ్చు, తాను ఏదైతే ఇచ్చే డైరెక్షన్స్ కానివచ్చు అధికారులు కూడా వినకుండా కూడా చేస్తూ ఉన్నారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి, ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి మంత్రులు తనను కార్నర్ చేస్తున్నారని చెప్పి కూడా తన ఆవేదనను పిసిసి అదేవిధంగా ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకొచ్చినట్టుగా కూడా ఆమె బయటికి వచ్చి మీడియాతో కొద్దిసేపటి క్రితమే మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. ఇదే అంశాన్ని మీడియా కూడా చెప్పడం జరిగింది. తాను ఇదైతే నేను చెప్పాలనుకుంటున్నటువంటి విషయాలన్నీ కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాను. సో ఏఐసిసి అదేవిధంగా ఇటు పిసిసి అధ్యక్షుని దృష్టికి తీసుకువెళ్ళాను. సో వారిపై భరోసా ఉంచాను. తదుపరి ఏం చేయాలన్న దానిపై కూడా వారు ఖచ్చితంగా ఈ విషయంలో ఒక సొల్యూషన్ తీసుకొస్తారని చెప్పి కూడా ఆమె తన ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేయడం జరిగింది. ఖచ్చితంగా వీటన్నిటికీ కూడా వాళ్ళు ఫుల్ స్టాప్ పెడతారు. ఇట్లాంటి కాంట్రవర్సీ అన్నీ కూడా వాళ్ళు చూసుకుంటాము, వాళ్ళపై భారం వేసి నేను వెళ్తున్నానని చెప్పి కూడా కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి సవివరంగా వాళ్ళందరికీ కూడా చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. ప్రధానంగా తన శాఖలో కావచ్చు, అదేవిధంగా జిల్లాల్లో కావచ్చు తను ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు, అదేవిధంగా ప్రోటోకాల్ ఇష్యూస్ కావచ్చు, తర్వాత ఎమ్మెల్యేల తీరు కానివచ్చు, ఇన్ఛార్జ్ మినిస్టర్ తీరు కానివచ్చు, గత కొన్ని రోజులుగా కూడా తనపై వస్తూ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఏఐసిసి అదేవిధంగా పిసిసి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి కూడా మంత్రి చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ రాజు.